హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ అలర్ట్స్ ఛానల్. నమస్కారం ఫ్రెండ్స్, తెలుగు జాబ్ అలర్ట్స్కి మళ్ళీ స్వాగతం. ఈరోజు మా వీడియోలో ఏపీడా రిక్రూట్మెంట్ 2026 గురించి పూర్తి వివరాలు తెలుగులో తెలుసుకుందాం. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది చాలా మంచి అవకాశం. అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అంటే ఏపీఈడిఏ నుండి తాజా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో విడుదలైంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ సెక్టార్లో స్టేబుల్ కెరీర్ కావాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. వీడియోను పూర్తిగా చూడండి, ఎందుకంటే ఎలిజిబిలిటీ నుండి అప్లికేషన్ ప్రాసెస్ వరకు అన్ని వివరాలు క్లియర్గా చెబుతాను. ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరి ముందుగా ఆర్గనైజేషన్ డీటెయిల్స్ చూద్దాం. సంస్థ పేరు ఏపీడిఏ, పూర్తి పేరు అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థ. ఇప్పుడు వేకెన్సీస్ గురించి మాట్లాడుకుందాం. నోటిఫికేషన్ ప్రకారం అసిస్టెంట్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మరియు కొన్ని కాంట్రాక్ట్ బేస్డ్ పోస్టులను విడుదల చేశారు. అగ్రికల్చర్, ఫైనాన్స్, ఐటీ, మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అభ్యర్థులకు అవకాశాలు ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగం చేయాలనుకునే గ్రాడ్యుయేట్స్కి ఇది మంచి అవకాశం. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి చూస్తే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పూర్తి చేసిన వారు అప్లై చేయవచ్చు. కొన్ని పోస్టులకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా స్పెషలైజేషన్ అవసరం ఉంటుంది. అగ్రికల్చర్ సంబంధిత పోస్టులకు అగ్రికల్చర్ లేదా హార్టికల్చర్ బ్యాక్గ్రౌండ్ అవసరం. ఫైనాన్స్ పోస్టులకు ఫైనాన్స్ క్వాలిఫికేషన్ అవసరం. ఐటీ పోస్టులకు కంప్యూటర్ లేదా టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అభ్యర్థులు ఎలిజిబుల్ అవుతారు. ఫ్రెషర్స్కి కొన్ని అవకాశాలు ఉంటాయి. ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్కి కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అధికారిక నోటిఫికేషన్లో ఉంటాయి. కాబట్టి అప్లై చేసే ముందు ఆఫీషియల్ పీడిఎఫ్ తప్పనిసరిగా చూడండి. ఏజ్ లిమిట్ గురించి మాట్లాడుకుంటే వివిధ పోస్టులకు వేర్వేరు ఏజ్ క్రైటీరియా ఉంటుంది. సాధారణంగా 30 నుండి 40 సంవత్సరాల మధ్య ఏజ్ లిమిట్ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి కూడా రిలాక్సేషన్ వర్తిస్తుంది. సెలెక్షన్ ప్రాసెస్ చూస్తే రిటర్న్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్టేజెస్ ఉంటాయి. కొన్ని కాంట్రాక్ట్ పోస్ట్కి డైరెక్ట్ ఇంటర్వ్యూ నిర్వహించే అవకాశం ఉంది. కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు సబ్జెక్ట్ నాలెడ్జ్పై ఫోకస్ చేయండి. శాలరీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సెంట్రల్ గవర్నమెంట్ పే స్కేల్ ప్రకారం మంత్లీ శాలరీతో పాటు అలవెన్సెస్ కూడా ఇస్తారు. హెచ్ఆర్ఏ, డిఏ మరియు ఇతర గవర్నమెంట్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. జాబ్ సెక్యూరిటీ మరియు కెరియర్ గ్రోత్ కూడా మంచి స్థాయిలో ఉంటాయి. ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ గురించి చూద్దాం. ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి రిక్రూట్మెంట్ సెక్షన్లో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఫైనల్ సబ్మిట్ చేయండి. అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసే ముందు అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో వెరిఫై చేయండి. ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏమిటంటే ఆధార్ కార్డ్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్, కాస్ట్ సర్టిఫికేట్ అవసరమైతే, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అవసరమైతే. ఫ్రెండ్స్, తప్పు సమాచారం ఇస్తే అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఫిల్ చేయండి. ఇప్పుడు ముఖ్యమైన సలహా: ఆఫీషియల్ నోటిఫికేషన్ పూర్తిగా చదవకుండా అప్లై చేయకండి. ఎలిజిబిలిటీ, ఏజ్ లిమిట్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అన్నీ స్పష్టంగా చూసుకోండి. లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా త్వరగా అప్లై చేయండి. సర్వర్ ఇష్యూస్ వల్ల చివరి నిమిషంలో సమస్యలు రావచ్చు. ప్రత్యేకంగా అగ్రికల్చర్, ఫైనాన్స్, ఐటీ మరియు మేనేజ్మెంట్ స్టూడెంట్స్కి ఇది చాలా ఉపయోగకరమైన రిక్రూట్మెంట్. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వారు ఈ ఆపర్చునిటీ మిస్ అవ్వకండి. మళ్ళీ చెబుతున్నాను, ఆఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. డైరెక్ట్గా డౌన్లోడ్ చేసి పూర్తి వివరాలు చూడండి. వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి. మన ఛానల్ తెలుగు జాబ్ అలర్ట్స్ని సబ్స్క్రైబ్ చేయండి.
మీ ఫ్రెండ్స్ మరియు జాబ్ ఆస్పరెంట్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ జాబ్ ప్రిపరేషన్. జై హింద్. Thanks for watching. Please do like, share, and don't forget subscribe.